దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనకందరికి మరి ఒక దినాన్ని ప్రసాదించాడు. ఆ దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. ఈ దినం హెబ్రీ 2:18 శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడు. హీ కెన్ హెల్ప్ దోస్ హు ఆర్ టెంప్టెడ్, वह अपनी वह उनकी भी सहायता कर सकता है जिनकी परीक्षा होती है। वह उनकी भी सहायत कर सकता है जिनकी పరీక్ష పోతి అయి ప్రియులారా, లోకములో సహాయము చేసేవారు తక్కువ. అయితే యేసయ్య శోధింపబడిన వారికి సహాయం చేస్తాడట. శోధనలు వస్తాయి. శోధనలు నుండి విడుదల పొందాలి. అందుచేతనే మత్తయి 4 ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు. సైతాను యేసును కూడా శోధించింది. అయితే యేసు శోధకుని ఓడించాడు. ఏంటంటే శోధన మీద అధికారము కలిగిన వాడు. శోధనలు ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మం, వీటిలో అనేక మంది పడిపోతున్నారు. యేసయ్య వాటిని జయించాడు. అపొస్తలుల కార్యం 5:9 పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభిస్తున్నారు అన్నాడు. ఎవరితో? అననీయ సప్పీరాలతో. వాళ్ళిద్దరూ ఏకీభించి అబద్ధం ఆడారు. శోధనలో పడ్డారు. అందుచేతనే పేతురు ఆత్మచేత తెలుసుకుని ప్రభు యొక్క ఆత్మను శోధించి మీరు ఎందుకు ఏకీభించారు? చెడుగుతో ఏకీభించద్దండి. మంచితో ఏకీభించి ఆయన నామాన్ని మహిమపరచండి. సోదరి, సోదరుడా, నీ జీవితం శోధనలు రావచ్చు. శోధన జయించిన ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలు శోధనలో పడిపోకుండా శోధన జయించేదానికి మీ మీద ఆధారపడేదానికి కృప దయచేయండి. ఈ దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.